హిందువుల పవిత్ర తీర్థయాత్రలో అతి క్లిష్టమైన యాత్ర చార్ధామ్. ఈ యాత్రలో హిమాలయ పర్వతాల్లో ఉండే 4 పవిత్ర పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లని భక్తులు దర్శించుకుంటారు. మరి హిమాలయాలుంటేనే ఎముకలు కొరికే చలి, నిమిషానికి ఒకలా మారిపోయే వాతావరణం. వీటిని తట్టుకొని యాత్రని చేయడం భక్తులకి సాధ్యమేనా అంటే అవును అంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంతటి క్లిష్టమైన యాత్రనైనా ఇష్టంగా చేయించగల సాహసం తమకి ఉంది కనుకే దాదాపు 25 ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్లి రాగలుగుతున్నాము అని చెప్తున్నారు ఆర్వీ కంపెనీ చైర్మన్ రమణ గారు. మరి ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని ఈ యాత్రకు సంబంధించి అనేక వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, ముందుగా ఈ చార్ధామ్ యాత్ర అంటేనే ఆల్మోస్ట్ హిమాలయాల్లో ఎత్తైన పర్వతాల్లో చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టత గురించి చెప్తారా? హిమాలయ పర్వతాలు, ఎత్తైనటువంటి ప్రాంతాలు, కష్టమైనటువంటి ప్రదేశాలు, సంక్లిష్టంగా ఉంటుంది, వెళ్ళేటువంటి వాతావరణం అనుకూలించదు, ఇలా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వ్యక్తి కూడా వేసవికాలం వచ్చింది అంటే చాలు చార్ధామ్ యాత్ర చేయాలి అన్నటువంటి ఆలోచనతో, ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల నుంచి విపరీతంగా వేలాదిగా ప్రతిరోజు కూడా భక్తులు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది అంటే 4 కూడా చాలా దివ్యమైనటువంటి ప్రదేశాలు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 ప్రదేశాలు ఎంతటి దివ్యమైనటువంటి ప్రదేశాలు అంటే 2 దేశంలో పుణ్యనదులుగా భావించేటువంటి యమున, గంగా నదుల యొక్క జన్మస్థానాలు. మరొక క్షేత్రం కేదారేశ్వర క్షేత్రం వచ్చేసి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలోనే దివ్యమైనటువంటి ఉన్నత క్షేత్రం. సాక్షాత్ పాండవుల చేత నిర్మించబడినటువంటి క్షేత్రం. 2013లో ప్రళయం వచ్చి 10,000 మంది పైచిలకు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ గ్రామాలే కొట్టుకుని పోయినటువంటి సందర్భంలో కూడా 2013లో సాక్షాత్ పరమేశ్వరుడు ఎంతటి భక్తి భావంతో మనందరికీ కూడా నిజస్వరూపంగా మనకు కనిపించే విధంగా ఆ భగవంతుని యొక్క లీల ఎలా ఉందో మనకు ఒక అద్భుతమైనటువంటి భీమశిల రూపంలో అక్కడ ఆగిపోయి ఆ ప్రవాహ మార్గాన్ని మొత్తం కూడా మార్చేసేసి ఆ కేదారేశ్వర ఆలయానికి ఇంత కూడా డ్యామేజ్ జరగకుండా ఉన్నటువంటి అంశం జస్ట్ 2013లో మనందరం కూడా చూసాం. అంటే భగవంతుడే సాక్షాత్ కొలువై ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగ క్షేత్రం. దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ కేదారేశ్వర ఆలయానికి మొదటగా పూజలు అందించేటువంటి ఒక గొప్ప సంస్కృతి కలిగి ఉన్నటువంటి దేశం కేదారేశ్వర ఆలయానికి సంబంధించి మన దేశంలో. అటువంటి మరొక దివ్యమైనటువంటి క్షేత్రం వచ్చేసి బద్రీనాథ్ క్షేత్రం. ఇవాళ దేశంలో 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ వైష్ణవ దివ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళితే చాలు ఇంకా మరో క్షేత్రం మనం చూడాల్సినటువంటి అవకాశమే లేదు అని ప్రతి వ్యక్తి కూడా సంతృప్తి కలిగేటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రం ఏది అంటే బద్రీనాథ్ క్షేత్రం. నరుడు, నారాయణుడు ఇరువురు కూడా కలిసి తపస్సు చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం భూమి మీద ఏదైనా ఉంది అంటే అది మనం బద్రీనాథ్ క్షేత్రంగా చెప్పచ్చు. ఇలా ఆ క్షేత్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, అక్కడ ఈ క్షేత్రాలతో పాటు పంచబద్రి క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, ఇలా హిమాలయ పర్వతాల పొడవునా కూడా భగవంతునికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక పురాతనమైనటువంటి ఆలయాలకు నిలమైనటువంటి ప్రదేశం. అందుకే ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తాము అంటే సాధారణంగా అందరూ చెప్పేటువంటి అంశం ఏంటంటే దైవభూమి. దేవతలు సంచరించేటువంటి భూమి చార్ధామ్ ప్రదేశాలు ఉన్నటువంటి భూమి. అందుకే ఆ రాష్ట్రాన్ని దైవభూమిగా పిలుస్తూ ఉంటారు. ఆ రాష్ట్రమే ఉత్తరాంచల్ రాష్ట్రం, ఇవాళ ఉత్తరాఖండ్గా మనం పిలువబడుతున్నటువంటి రాష్ట్రం. అటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎంత కష్టమైనా ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రయాణికులు రేపు మే 1వ తారీఖు నుంచి యాత్ర ప్రారంభమవుతూ ఉంది. 2025 చార్ధామ్ యాత్రకి ఎన్నో రకాల ప్లాట్ఫామ్లో నేను చెప్పాను. చార్ధామ్ యాత్ర 2025 చాలా విశిష్టమైంది. కారణం ఏంటి అంటే ఈ సంవత్సరమే మనకు మహాకుంభమేళా కార్యక్రమం జరిగింది. గంగా, యమున, సరస్వతి. మనం గమనిస్తే ఈ 3 నదుల యొక్క పుణ్య ప్రదేశం ఏది అంటే ప్రయాగ క్షేత్రం, సంగమ ప్రదేశం.
ఈ 3 నదుల యొక్క సంగమ ప్రదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాకుంభమేళకి 60 కోట్ల పైచిలకు హైందవ భక్తులందరూ కూడా వెళ్ళి ఒక స్నానం ఆచరించడానికి, ఎందుకంటే తన జీవన విధానంలో ఆధ్యాత్మిక ధర్మంలో భాగమైనటువంటి ఆ స్నానాన్ని ఆచరించి చేసిన సకల పాపాలు కూడా హరించుకుపోయేటువంటి విధంగా అక్కడ చేయవలసినటువంటి వివిధ పూజాది కార్యక్రమాలు చేసి వచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం కూడా చూసాం. అటువంటి గొప్ప కార్యక్రమంకు ప్రధానమైనటువంటి నదులైనటువంటి యమున, గంగా నది యొక్క జన్మస్థాన ప్రదేశాలే యమునోత్రి, గంగా నది. అండ్ సరస్వతి నది కూడా బద్రీనాథ్ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి మానా అన్న విలేజ్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశ భూభాగంలో మరెక్కడో కూడా సరస్వతి నది మనకు కనిపించదు. అక్కడ కనిపించేటువంటి ఆ సరస్వతి నది పుష్కరానికి 2025 మే 13 నుంచి మే 25 వరకు 12 రోజుల కాలం పాటు దేదీప్యమానంగా పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే 2025 ఒక ఆధ్యాత్మిక సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర చేస్తే మరింత అనుభూతిని, మరింత ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని, పుష్కరాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి మరింత భక్తిభావంతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి భక్తుని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి క్లిష్టమైనటువంటి, మీరు కూడా చెప్పారు చాలా సంక్లిష్టమైనటువంటి యాత్ర అని చెప్పేసి, అటువంటి క్లిష్టమైనటువంటి యాత్రని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చిన తర్వాత దాదాపు 200 మంది స్టాఫ్ని అక్కడ ఉంచి ప్రతి ఒక్కరికి కూడా అణువణువున కూడా, ఎందుకంటే 2000 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం కలిగి ఉన్నటువంటి ఈ 4 ఆలయాల ప్రయాణ మార్గంలో వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ అయినా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాళ్ళకు త్వరితగతిన రెస్పాన్స్ అయ్యే విధంగా ఆర్వీ ట్రావెల్స్ 200 మంది సిబ్బందిని అక్కడ నియమించి వాళ్ళకు కావాల్సినటువంటి వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా 2025 చార్ధామ్ యాత్రని మీరు తప్పనిసరిగా దర్శించుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియచేయడం జరుగుతూ ఉంది. సార్, చార్ధామ్ యాత్ర చేయాలి అని అనుకునే వాళ్ళు ఏ నెలలో ఇది మొదలవుతుంది, అలాగే ఎన్ని మంత్స్ ఉంటుంది? 6 నెలలు భక్తుల చేత, 6 నెలలు దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలు చార్ధామ్ ఆలయాలు. మే మాసంలో మొదలయ్యి దీపావళి పర్వదినం వరకు, అక్షయ తృతీయ ప్రారంభమైనటువంటి మరుసటి రోజు నుండి దీపావళి పర్వదినం వరకు కంటిన్యూగా 6 నెలల కాలం పాటు చార్ధామ్ ఆలయాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. మిగిలిన 6 నెలలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చేత కప్పబడి దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలు చార్ధామ్ క్షేత్రాలు. అందుకే కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనం గమనిస్తే ఈ సమస్త బెల్ట్లో 5000 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఆ బెల్ట్లో అనేక రకాలైనటువంటి ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఎన్నో రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఏ క్షేత్రానికి రానటువంటి ఒక ఇంపార్టెన్స్ చార్ధామ్ ఆలయాలకి ఎందుకు వచ్చింది? చార్ధామ్ ఆలయాలలో కూడా పంచబద్రి క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి సరస్సులు, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. కానీ 4 చార్ధామ్ యాత్రలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఉందంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. వాడుక పరిభాషలో ఈ 4 క్షేత్రాలని కూడా ఒక్కసారి దర్శనం చేసుకుని రావడాన్ని మనము చార్ధామ్ యాత్రగా పిలుస్తూ ఉన్నాం. వాస్తవంగా చార్ధామ్ యాత్ర ఏంటి అంటే దేశానికి ఉత్తరాన ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రం, దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రం, తూర్పున ఉన్నటువంటి పూరి జగన్నాథ్ క్షేత్రం, పడమట ఉన్నటువంటి ద్వారకా క్షేత్రం. ఈ 4 క్షేత్రాలను కలిపి చార్ధామ్ యాత్ర అంటారు. ఈ 4 క్షేత్రాలను కూడా సాక్షాత్ జగద్గురు శంకరాచార్యుల వారు మాత్రమే నడక మార్గం ద్వారా 4 క్షేత్రాల చార్ధామ్ యాత్ర చేశారు. కానీ ప్రస్తుతం మనం అందరం చేస్తున్నటువంటి చార్ధామ్ యాత్ర వాస్తవ పరిభాషలో పిలువబడుతున్నటువంటి చార్ధామ్ యాత్ర. ఈ ఆలయాలు మే 1న ప్రారంభమవుతూ ఉన్నాయి. అటువంటిది 6 నెలల కాలం పాటు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ భక్తులు బాగా గమనించాల్సింది ఏంటి అంటే మే జూన్ మాసాలలో కంఫర్టబుల్గా ఉంటుంది వాతావరణం కానీ, వెళ్ళేటువంటి పరిస్థితి కానీ. జూలై మాసం వచ్చింది అంటే మనం ప్రతి సంవత్సరం చూసాం హిమాలయ పర్వతాలలో విపరీతంగా కుండపోత వర్షాలు, ఆగిపోయిన చార్ధామ్ యాత్ర, ఇలా ఎన్నో రకాలైనటువంటి న్యూస్ మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి జూలై, ఆగస్టు మాసాలలో కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 మాసాలలో కూడా భక్తులు కంఫర్టబుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని చార్ధామ్ యాత్రకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా దేశంలో ఎవరూ కల్పించిన విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఉత్తరకాశీ, బర్కోట్ ఇలా అన్ని ప్రదేశాల్లో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి వందలాది మంది ఎంప్లాయీస్తో ప్రతిరోజు కూడా 100-150 మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి విధంగా
ప్లాన్ చేసి ఉంచడం జరుగుతూ ఉంది. కాబట్టి గత 12 సంవత్సరాలుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది, కానీ తగ్గినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి చాలా కంఫర్టబుల్గా ఇవాళ చాలా విధంగా ఆన్లైన్ సంస్థలు చూసుకుంటే 8 రోజుల్లో చార్ధామ్ యాత్ర, 9 రోజుల్లో చార్ధామ్ యాత్ర అని చెప్పేసి భక్తులకి అనేక రకాల ఆఫర్స్ ఇస్తూ ఉన్నటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. నేను మీ ద్వారా భక్తులకు తెలియజేసేది ఏంటి అంటే, మీ అందరికీ ఇన్ని సంవత్సరాలు చాలా కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి యాత్రగా చార్ధామ్ యాత్రని మనమందరం భావిస్తూ ఉన్నాం. కానీ అటువంటి చార్ధామ్ యాత్రకి కంఫర్టబుల్గా వెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా ఆ ప్రయాణం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 8,000 నుంచి 10,000 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేసేటువంటి యాత్ర, పైగా ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతాయో, ఎక్కడ కొండ చెరువులు విరిగిపడతాయో తెలిసేటువంటి పరిస్థితి లేదు. చాలా సంస్థలు దర్శనాలు చేపించలేదా సంబంధం లేదు, తీసుకువెళ్తున్నాము 6 రోజులు 7 రోజులు లేదా 10 రోజుల ట్రిప్, టైం అయిపోయింది, మీరు దర్శనం అయిందా లేదా తిరిగి రండి అన్నటువంటి పరిస్థితిలో టూర్ కండక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ మనం చాలా గమనిస్తూ ఉన్నాం. చాలామంది మాకు కంప్లైంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 14 రోజుల యాత్రని ఢిల్లీ టు ఢిల్లీ ఏర్పాటు చేసిన విధంగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా విమాన సౌకర్యంతో మీకు ప్యాకేజీ అందిస్తూ ఉంది. ఈ సంవత్సరం డెహ్రాడూన్ కేంద్రంగా కూడా ప్రత్యేకంగా ప్యాకేజీని ఏర్పాటు చేయడం మనం ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా తక్కువ రోజుల్లో చార్ధామ్ యాత్ర అవుతుంది అన్నటువంటి భరోసాలో చాలామంది వెళ్తూ ఉన్నారు. అది 100% తప్పు. అంతేకాకుండా చార్ధామ్ వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చార్ధామ్ రిజిస్ట్రేషన్స్ అనేవి తప్పనిసరి. ఏ క్షేత్రం వెళ్ళాలి అనుకున్నా, యమునోత్రి అయినా, గంగోత్రి అయినా, కేదార్నాథ్ అయినా, బద్రీనాథ్ అయినా, ఈ 4 క్షేత్రాలకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటేనే యాత్ర చేయవలసి ఉంటుంది. కానీ యాత్రకు రిజిస్ట్రేషన్ లేకుండా పోయేటువంటి పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 మార్గాల ద్వారా రిజిస్ట్రేషన్ పొందేటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. సో ఇది చాలా క్లిష్టమైన యాత్ర కాబట్టి మీరు మీ టూరిస్టులకి ఎటువంటి ఏర్పాట్లను చేస్తారు, అలాగే అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు సార్? హిమాలయ పర్వత శ్రేణుల్లో కేవలం 6 నెలల కాలం పాటు యాత్ర అందుబాటులో ఉన్న, అందులో 2 నెలలు వర్షాల చేత, వాతావరణ పరిస్థితుల చేత తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో కేవలం ఒక 100 రోజుల నుంచి 120 రోజుల కాలం పాటు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి యాత్ర జరిగేటువంటి మార్గాల్లో ఎక్కడ కూడా స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో ఎక్కడ కూడా లేవండి. ఎవరైనా చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఉన్నంత వరకు ఏవైతే హోటల్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ది బెస్ట్ హోటల్స్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్ చేసుకొని తప్పనిసరిగా భక్తులకు అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఆహార సౌకర్యాలకు సంబంధించి కూడా అనేక రకాల ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. చలి ప్రాంతం, ప్రయాణ బడలిక, ఇవన్నీ కూడా సరైనటువంటి ఆహారం లేకపోతే మరింత అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే హిమాలయ పర్వత ప్రాంతాలలో వెళ్ళేటువంటి మన రూట్ ఉందో ఆ రూట్ మార్గం అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి బేస్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చేటువంటి యాత్రికుల కోసం ప్రత్యేకంగా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా వాళ్ళు రోజువారీ జీవితంలో ఏ విధమైనటువంటి భోజన సదుపాయాలు పొందుతూ ఉన్నారో వాటన్నిటినీ కూడా చార్ధామ్ యాత్రలో అందించే విధంగా మన సంస్థ ఒకటే ప్రతి సంవత్సరం అలా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో చాలా వరకు చార్ధామ్ యాత్ర వెళ్ళేటువంటి భక్తులు అందరూ కూడా ప్రముఖంగా నష్టపోతూ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అంశం కేదార్నాథ్ హెలికాప్టర్కి సంబంధించి. ఎందుకంటే 2 ప్రాంతాల్లో ప్రముఖంగా యమునోత్రి, కేదార్నాథ్ ఈ 2 కూడా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. యమునోత్రికి సంబంధించి 8 కిలోమీటర్లు, కేదార్నాథ్కి సంబంధించి 20 కిలోమీటర్లు తప్పనిసరిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళలేక, ఎందుకంటే చాలామంది వయసు పైబడినటువంటి వాళ్ళు, ఉద్యోగరీత్యా పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చార్ధామ్ యాత్రకు చూడాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు. మనకందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది. 20 కిలోమీటర్లు మనము ఆ చలి ప్రాంతాలలో, కొండ ప్రాంతాల్లో నడిచి వెళ్ళడం సాధ్యం కాదు. అలాగే గుర్రం మీద వెళ్ళాలన్నా కూడా ఆరోగ్యం సహకరించదు. ఇటువంటి పరిస్థితులలో మన యొక్క ఈ వీక్నెస్ని ఆధారంగా చేసుకొని చాలా సంస్థలు, ఆన్లైన్ సంస్థలు కానివ్వండి, పేరుగాంచినటువంటి ట్రావెల్ సంస్థలు కానివ్వండి, హెలికాప్టర్ ద్వారా ప్యాకేజీ ఇస్తాము. కేదార్నాథ్ హెలికాప్టర్, ఎంతమందికి హెలికాప్టర్ టికెట్స్ వస్తాయి? సాధారణంగా గవర్నమెంట్స్ మనం కల్పిస్తున్నది 2,000 పైచలకు టికెట్స్ని మనకు ఆన్లైన్ ద్వారా IRCTC ద్వారా ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే
ఆ 2,000 దాటితే ఎక్స్ట్రా టికెట్స్ పొందేటువంటి అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థితులలో దాదాపు కొన్ని వందల వెబ్సైట్లు, ఫేక్ వెబ్సైట్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అన్నటువంటి అంశంతో చాలామందిని ఆర్థికంగా మోసం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఒక్క ఐఆర్సిటిసి యాత్ర సర్వీస్ తప్ప, ఐఆర్సిటిసి కేదార్ హెలి యాత్ర తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ పోర్టల్లో కూడా హెలికాప్టర్ టికెట్స్ పొందేటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క ట్రావెల్ ఏజెంట్ కూడా హెలికాప్టర్ టికెట్స్ ఇస్తాము అంటే మీరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏప్రిల్ 8 ఈరోజు హెలికాప్టర్కి సంబంధించిన టికెట్స్ ఓపెన్ అయితే, లక్షలాది టికెట్స్ ఓపెన్ అయినా కూడా 1 నిమిషం 2 నిమిషాల్లోనే పూర్తిగా టికెట్స్ అన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితిని కల్లారా చాలామంది ప్రయాణికులు నాతో పాటు చూసినటువంటి సందర్భం. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నా, యాత్ర వెళ్ళాలి అన్నటువంటి మీ మనోసంకల్పం మీరు ట్రై చేయండి. ఆన్లైన్లో దొరికాయంటే చాలా సంతోషం. ఒకవేళ దొరక్కపోతే మనకు నడక ద్వారా కానీ, గుర్రం మీద కానీ డోలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం వారు చక్కగా కౌంటర్స్ను ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వెళ్ళి కేదారేశ్వర ఆలయం దగ్గర స్టే చేసి మరుసటి రోజు అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని తిరిగి రావడానికి అవకాశం ఉంది. కానీ ఇటువంటి వాటికి మోసపోకూడదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రైట్ సార్, చాలా కొద్ది మంది ఈ చార్ధామ్ యాత్రని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అందులో మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఒకటి. బయట వాళ్ళకి మీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫెసిలిటీస్ పరంగా కానీ, లేకపోతే ప్రయాణికుల్ని కేర్ తీసుకునే పరంగా కానీ ఇతరులతో కంపేర్ చేసేటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు కూడా ఉత్పన్నం కాదండి. ఎందుకంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ విషయం అయితే పర్యాటకులకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుందో, ప్యాకేజ్ రేట్స్ అండ్ సర్వీస్, తర్వాత విమాన టికెట్స్, వాటితో పాటు భోజన సదుపాయాలు కానీ, అండ్ వెళ్ళేటువంటి యాత్రికులకు అందరికీ కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే వేలాది మంది యాత్రికులు ప్రతిరోజు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్లకు సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా ఈ సంవత్సరం 2025లో ప్రతి 10 మంది 12 మంది వచ్చేటువంటి యాత్రికుల కోసం కూడా ప్రత్యేకంగా టెంపో ట్రావెలర్స్ లాంటివి వెహికల్స్ ఏర్పాటు చేసి, ఎవరి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వస్తూ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సపరేట్గా ఏర్పాటు చేసి, ప్రతి బేస్ క్యాంప్లో కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టి ప్రత్యేకంగా సర్వీసులు ఇవ్వడానికి 2025లో ముందుకు వస్తూ ఉన్నాం. ఇతర సంస్థలకు సంబంధించి చాలామంది ప్రయాణికులకి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మనం చెప్పినటువంటి హెలికాప్టర్ విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ సరైనటువంటి భోజన సదుపాయాలు కూడా తీర్థయాత్ర ప్రదేశంలో కల్పించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 12, 13 రోజులు, 14 రోజుల కాలం పాటు హిమాలయ పర్వతాల్లో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో సరైనటువంటి భోజన సదుపాయాలు అందుబాటులో లేకపోయినా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎంతో సంక్లిష్టమైనటువంటి దేశ ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచంలో దివ్యమైనటువంటి ఈ యాత్రకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అసౌకర్యంగా ఉన్నా మొదటిగా నష్టపోయేది ఎవరు అంటే యాత్రికుడే. అందువల్ల యాత్రికుడి యొక్క సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ 2025 ఏర్పాట్లు చేసి ఉంది. ఈ సంవత్సరం వందలాదిగా ప్రయాణికులను తీసుకువెళ్ళాలి. పైగా పుష్కరాలు వస్తూ ఉన్నాయి, క్రౌడ్ విపరీతంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని హోటల్స్ అన్నీ కూడా ముందుగా బ్లాక్ చేసి ప్రతి ఒక్క ప్రయాణికుడికి కూడా చక్కటి వసతి కల్పించే విధంగా ఆర్వీ ట్రావెల్స్ ఏర్పాటు చేసి ఉంది. కాబట్టి 2025 చార్ధామ్ యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్లాన్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైట్ సార్, ఫైనల్గా చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎట్లా సంప్రదించాలి అండ్ ఈ టూర్ టికెట్స్ని ఎట్లా బుక్ చేసుకోవాలి? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, కరీంనగర్ ఇలా అన్ని ప్రదేశాల్లో కూడా మన కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన వెబ్సైట్ కానీ, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కానీ జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు. చార్ధామ్ యాత్రకు సంబంధించిన బుకింగ్స్, చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్, చార్ధామ్ యాత్ర వెళ్ళేటువంటి ప్రయాణికులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆ యాత్రకు తోడుగా ప్రతి 26 మంది యాత్రికులకు తోడుగా ఒక ప్రత్యేకమైనటువంటి టూర్ గైడ్ను ఏర్పాటు చేసి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి తిరిగి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వచ్చేంత వరకు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకురావడానికి ముందుకున్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. దేశంలో ఒక వ్యాపారం చేసేటప్పుడు 10 రకాల సంస్థలు మనకు అనిపిస్తూ ఉంటాయి. పర్యాటకులు, యాత్రికులు మీరు ఒక్కసారి మీరు పెట్టేటువంటి రూపాయికి మీరు చక్కగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారా, అసౌకర్యాలు గురవుతున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని
2025 చార్ధామ్ యాత్ర పుష్కరాలతో ప్రారంభమవుతూ ఉంది కాబట్టి సరస్వతి నది పుష్కరాలు కూడా ఈ సంవత్సరమే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశంలోనే దివ్యమైనటువంటి ఈ 4 క్షేత్రాలను కూడా తప్పనిసరిగా దర్శింప చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. సార్, చార్ధామ్ యాత్రలో మనం ముఖ్యంగా సందర్శించాల్సిన ఆలయాలు ఏంటి, వాటి ప్రాముఖ్యత గురించి మీరు ముందే చెప్పారు. ముఖ్యంగా ఆ 4 ఆలయాలు కాకుండా ఇంకేమైనా ఉంటాయా ఈ చార్ధామ్? సాధారణంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ 4 ఆలయాలు కాకుండా అనేక రకాలైనటువంటి రుద్రప్రయాగ, కన్నప్రయాగ, దేవప్రయాగ, ఇలా పంచప్రయాగ క్షేత్రాలు, పంచ కేదారేశ్వర క్షేత్రాలు, పంచ బదరీ క్షేత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి ఆలయాలకు పెట్టింది పేరు హిమాలయ పర్వతాలు. పైగా ఉత్తరాంచల్ రాష్ట్రం అంటేనే దైవభూమి. అలాంటి దైవభూమిలో ఎన్నో రకాల ఆలయాలు ఉన్నప్పటికీ ఈ 4 ఆలయాలు చూడడానికి మనకు దాదాపుగా 14 రోజులు టైం తీసుకుంటూ ఉంది. ఇంత సమయం వెచ్చించిన తర్వాత మరే ప్రయాణికుడు కూడా అడిషనల్గా మిగతా ప్రదేశాలు చూడడానికి ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఈ 4 ప్రదేశాలతో యాత్ర కంప్లీట్ చేసుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో హరిద్వార్, రిషికేశ్, ఎందుకంటే భారతదేశ తీర్థయాత్ర ప్రపంచంలో హరిద్వార్, రిషికేశ్ కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. వాటిని కూడా మనం దర్శింపచేసేటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ గ్రేట్. ఇంత టఫెస్ట్ టూర్ని కూడా మీరు చాలా ఛాలెంజింగ్గా అండ్ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తున్నారు. బికాజ్ మీరు ఇచ్చే హాస్పిటాలిటీ అండ్ కేరింగ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ. చూసారుగా, మీరు కూడా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి చార్ధామ్ యాత్ర టూర్ని బుక్ చేసుకోండి. నమస్తే.